పిల్లలకి మాత్రము గర్ల్ ఫ్రెండ్స్ గురించి అయితే అస్సలకి చెప్పకండి. చెప్పారంటే దేవుడి దగ్గరికి పంపించేస్తారు. ఎవరైనా ఏమని అనుకోవచ్చు కానీ పిల్లలు మాత్రం శాడిస్ట్. నన్ను అడిగితే వైఫ్స్కి మాత్రం లవర్స్ గురించి చెప్తే మాత్రము శాడిస్ట్ అయిపోతారు. ఈగో అనేది ఒక సైలెంట్గా ఉన్న వ్యక్తిని కూడా వైలెంట్కి చేంజ్ చేసేది ఒక ఈగో, అది కూడా వైఫ్ ఈగో. సో నేను మాత్రం ఇదే చెప్తాను. హైలైట్ ఆఫ్ ద మూవీ ఏంటంటే 2 సాంగ్స్ ఉంటాయి భయ్యా. 2 సాంగ్స్ హైలైట్ ఆఫ్ ద మూవీ. ఒక రేంజ్లో ఉంటుంది. ఫైట్స్ అంటారా, ఒక ఫైట్, ఆ ఫైట్ బాబోయ్ తట్టుకోలేను. అలా ఒక 3 స్టేజెస్ ఉంటాయి హీరోకి. ఆ 3 స్టేజెస్ని లాస్ట్ స్టేజ్లో వేరే లెవెల్ తీసుకెళ్లేది మాత్రము గర్ల్ ఫ్రెండ్, ఒక వైఫ్ మాత్రమే తీసుకెళ్తారు. పాపం ఆ ఫ్రస్ట్రేషన్ మీద ఒకటి F2 అంటారు, F3 సినిమా తీశారు కదా మన అనిల్ రావుపూడి గారు. ఆ F2 F3ని మిక్స్ చేసి కాంబో కొట్టి ఒక మిక్సీలేసి జాడీలేసి లాగితే కాంబోని వేరే లెవెల్లో తీసుకెళ్ళాడు. ఒక్కసారిగా ఆ కోపంతో ఆ విల్లనే చంపేస్తాడని కూడా తెలియదు మనోడికి. బాబోయ్ అసలు నేను వేరే లెవెల్ అయిపోయింది. లేదు అట్లా ఏం అస్సలకి లేదు, కానీ కంటెంట్ రిపీట్ కాలేదు. కానీ ఏంటంటే ఈ దీంట్లో ఏంటుందంటే కొంచెము మన రాజేంద్ర ప్రసాద్ గారు F2లో రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదా, ఇద్దరు పిల్లలు పెళ్లి చేసుకుంటాడు కదా. కానీ దీంట్లో ఏంటంటే ఒక గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పాడు, నాకెవరూ లేరని చెప్పుకుంటాడు. కానీ అది నిజమే, హీరోకి ఎవరు ఉండరు కాబట్టి అదొకటి చెప్పుకుంటాడు. కానీ చిన్న పిల్లోడు ఉంటాడు, కార్ల నుంచి దిగుతాడు, నేను నీ పిన్నిని అవుతా అనగానే ఆ పిల్లోడు వెళ్ళి నాన్న పిన్ని వచ్చింది అని చెప్పేసి చెప్తాడు. అంతే. ఆ పల్లెటూరు అమ్మాయికి ఏం తెలియదు కదా, ఇక అంతే అయిపోయింది. ఇంకా ఏ పిల్లనైనా పెళ్లి చేసుకోండి, కానీ పల్లెటూరు పిల్లని పెళ్లి చేసుకున్నారా ఇక అయిపోయినట్టే, అనుమానంతో చంపేస్తారు. సో ఇది మాత్రం నేను చెప్తాను. సెటైర్స్ కాదు మేడం, అది ఒక ట్రూ స్టోరీ. నాకు తెలిసి అయితే ఇది ఈ మూవీ వచ్చేసేసి ట్రూ ఈవెంట్ మీద అయితే తీశారని అయితే నాకు ఒకటి అయితే క్లారిటీ వచ్చింది. అండ్ లాస్ట్కి వచ్చేసి ఇది ఒక ఉపాధ్యాయుడు గురించి ఉంటుంది, గురుద్వేవో భవ అనేసి ఒకటి ఉంది. సో అది మాత్రం లిటరలీ చూపించాడు. నాకు తెలిసి అనిల్ రావుపూడి గారికి నాకు తెలిసి ఎవరైనా గురువు ఉండొచ్చేమో, ఆ గురువు గురించి తీశారని అయితే నాకైతే 100% క్లారిటీ వచ్చింది. రెండిట్లో క్లిక్ బాగా చాలా 3 సాంగ్స్ ఉన్నాయి, 3 సాంగ్స్ అనుకుంటా నేను చూసింది. ఈ 2 సాంగ్స్ మాత్రము వేరే లెవెల్. సంక్రాంతికి వస్తున్నామని చెప్పేసి నిజంగానే సంక్రాంతికి తీసుకొచ్చి పెట్టారంటే మన వెంకీ మామనే తీసుకొచ్చి పెట్టాడు. యా 295 సంథింగ్ ఎంతో ఉంది. ఒక మాట చెప్తాను నేను అందరికీ మీరు అందరూ చూపిస్తారు కాబట్టి నేను ఒకటి చెప్తాను. మీరు ఈ సినిమా నాకు తెలిసి ఈ సినిమాకి మీరు 500 టికెట్ పెట్టుకున్నా తప్పు లేదు, ఎందుకంటే ఈ మూవీ అంత హిట్ కొడుతుంది. ఇంకోటి డాకు మహారాజ్ కూడా చాలా హిట్ కొడుతుంది కాబట్టి దానికి 500 1000 రూపాయలు పెట్టుకున్నా పర్లేదు. ఈ గేమ్ చేంజర్ అనే మూవీ వచ్చింది కాబట్టి ఆ మూవీని OTTలో ఎంత తొందరగా రిలీజ్ చేస్తారో అంత తొందరగా రిలీజ్ చేసేయండి. సో నేను మాత్రం ఇదైతే చెప్తున్నాను. అండ్ ఇంకొకటి అందరికీ చెప్తున్నాను, ఐబొమ్మకి నేను చాలా సపోర్ట్ ఇస్తాను. ఎందుకంటే ఐబొమ్మకి ఎందుకు సపోర్ట్ ఇస్తా అంటే వేస్ట్ సినిమాలు అన్నీ వేసి ఏం చేస్తున్నారంటే దానికి హై రేట్లు పెట్టేస్తున్నారు. అది నేను ఇప్పటికే కాదు ఎప్పటికైనా నేను ఒకటే మాట చెప్తాను, నేను ఐబొమ్మకి ఎప్పటికీ సపోర్ట్ ఇస్తాను, మూవీ రూల్స్కి చాలా సపోర్ట్ ఇస్తాను. ఎందుకంటే ఎంతోమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎంతోమంది కింద అసలు వాళ్ళు కొనుక్కొని చూడాలనుకుంటారు, ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాలనుకుంటారు. కానీ ఏంటంటే ఈ హై రేట్స్ వల్ల వాళ్ళు చూడలేకపోతున్నారు. టికెట్స్ రేట్ అయితే తగ్గించాలని ఆగిపోతుంది. నేను చెప్తున్నా కదా, కంపల్సరీ ఎవ్వరు చూడరు, ఆ వెబ్సైట్లోకే వెళ్ళరు. టికెట్ రేటు మినిమం మంచి రేట్ పెడితే మాత్రం కంపల్సరీ మూవీ రూల్స్ ఐబొమ్మ అనేది ఆగిపోతుంది, దాని రేటింగ్ కూడా దిగిపోతుంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంతా డిపెండ్ అయ్యేది మూవీస్ మీద. ఒక ఫ్యామిలీ ఏంటంటే చూడాలనుకుంటారు, అందరి దగ్గరికి వెళ్ళి మూవీ చూడాలనుకుంటారు. కానీ ఏంటంటే మనీ పెట్టలేని స్తోమత కొంతమందికి ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఐబొమ్మలో వచ్చేదాకా లేకపోతే ఏదైనా టీవీలో వచ్చేదాకా చూస్తూ వెయిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఐబొమ్మ వాటికి ఇవే దిక్కు కాబట్టి ఇవే చూస్తారు. సో లేదు వీటికి మాత్రం నేను సపోర్ట్ ఇయ్యను, ఎందుకంటే ఇప్పుడు దీని ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది. సో ఇట్లాంటి మూవీస్ మాత్రం వచ్చి థియేటర్కి అయితే చూడాలని అయితే అనుకుంటున్నాను నేను. రేటింగ్ వచ్చేసి నేను 9 ఇస్తాను. థ్యాంక్ యూ.
రేటింగ్ అంటే